హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్టిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కంప్లీట్గా ఒక టీంని కొనింది. సో వాళ్ళు ఐపీఎల్లో ఇంతకుముందు ఎన్ని మ్యాచ్లు ఆడారు, వాళ్ళ రికార్డు ఎలా ఉంది, ఎస్ఆర్హెచ్ టీం యాక్చువల్గా బలంగా ఉందా లేదా ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా గట్టిగా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్కమింగ్ అప్డేట్ కోసం అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ టీంలో మీకు ఎవరు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తున్నారు. సో అంటే కొత్తగా కొన్న ప్లేయర్స్లో ఎవరు మీకు ఎక్సైటింగ్ అనిపిస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి ప్రతి ప్లేయర్ ఏ విధంగా ఉన్నారు అనేది చూద్దాం. సో ఫస్ట్ బ్యాట్స్మెన్ చూద్దాం. 3 కేటగిరీలు: బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ అండ్ బౌలర్. సో 3 కేటగిరీ వైజ్గా చూద్దాం. ఫస్ట్ బ్యాట్స్మెన్. సో బ్యాట్స్మెన్లో చూసినట్లయితే నెంబర్ 1 ఈసారి కొన్న ప్లేయర్స్లో ఇషాన్ కిషన్. సో ఇతడైతే చాలా ఎక్సైటింగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ప్రజెంట్గా కూడా ఫామ్లోనే ఉన్నాడు అండ్ ఇతడు స్ట్రైక్ రేట్ మాత్రం ఆబ్వియస్గా ఇతడు 136 స్ట్రైక్ రేట్ ఉంది. సో 105 మ్యాచ్లు ఆడాడు. సో చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడాడు కాబట్టి స్ట్రైక్ రేట్ కాస్త తక్కువ ఉంది. యావరేజ్ అయితే 28. సో ఇంతకంటే ఇతను చాలా పెద్ద ప్లేయర్. ఇంకా స్ట్రైక్ రేట్ 160, 170 కూడా కొట్టగలడు. సో ఇతడైతే ఎస్ఆర్హెచ్కి సరి బ్లాస్టింగ్ బ్యాటింగ్ అయితే చేయబోతున్నాడు. అందుకోసమే మెయిన్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ సో ఇదే కొనసాగించడానికి ఇతన్ని కొన్నారు. సో ఎక్కువ మ్యాచ్లు, టోటల్గా 105 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. చాలా మ్యాచ్లు ఆడాడు ఇతడు. ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇతని దగ్గర అండ్ ఒక వికెట్ కీపర్గా కూడా పనిచేస్తాడు. సో బ్యాటింగ్లో ఇతడు రావడం చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 2లో అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఎంత విధ్వంసకర ఆటగాడు. సో యాక్చువల్గా అభిషేక్ శర్మ మొత్తం 63 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు అండ్ 63 మ్యాచ్లు ఆడి 26 యావరేజ్ ఉంది తనకి అండ్ 156 స్ట్రైక్ రేట్. సో ఇన్ని మ్యాచ్లు ఆడినా కూడా అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి 100 బాల్స్కి 156. సో 156% స్ట్రైక్ రేట్ ఉంది తనకి. చాలా బీభత్సమైన ఆటగాడని ఇవైతే చెప్తున్నాయి మనకు ఆబ్వియస్గా స్టాటిస్టిక్స్. అండ్ నెక్స్ట్ ట్రావిస్ హెడ్. సో ఎస్ఆర్హెచ్కి పోయిన సీజన్లో విజృంభించాడు. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ వల్లనే ఫైనల్ వెళ్ళిందని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే బౌలింగ్లో ఎంత రన్స్ ఇచ్చినా కూడా వీళ్ళ బ్యాటింగ్ వల్ల గెలిచారు. సో ఇతడు 23 మ్యాచ్లు ఆడాడు మొత్తం ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి అండ్ ఇంకా వేరే టీమ్స్ కలిపి అండ్ స్ట్రైక్ రేట్ 174. సో ఎస్ఆర్హెచ్లో హయ్యెస్ట్ ఇతనికి అని చెప్పొచ్చు ఆల్మోస్ట్. అండ్ ఇతడైతే యావరేజ్ కూడా 37. సో ఇంత యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఇంత స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడంటే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు టాప్ 3 బ్యాట్స్మెన్. అండ్ ఇంకొక ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్. సో హెన్రిచ్ క్లాసెన్ అయితే ఐపీఎల్లో మొత్తం 35 మ్యాచ్లు ఆడాడు అండ్ 35 మ్యాచ్లు కలిపి ఇతని స్ట్రైక్ రేట్ 168 అండ్ ఇతని యావరేజ్ 38 రన్స్. ప్రతి మ్యాచ్కి 38 రన్స్ యావరేజ్గా కొడుతూ 168 స్ట్రైక్ రేట్ అంటే చాలా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో ఎస్ఆర్హెచ్ ఈసారి కంప్లీట్గా డిపెండ్ అయి ఉందంటే ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇంకా కూడా మంచి ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ఇంకొక ప్లేయర్ సచిన్ బేబీ. సో ఇతడు కూడా ఒక 19 మ్యాచ్లు ఆడాడు అండ్ ఇతని స్ట్రైక్ రేట్ 122, ఇతని యావరేజ్ 15. సో మంచి ప్లేయరే, కాకపోతే ఈ స్టాటిస్టిక్స్ చివర్లో రావడం, అంత ప్రెషర్లో ఆడడం వల్ల ఇతనికి కాస్త తక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అభినవ్ మనోహర్. సో ఈసారి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా హోప్స్ పెట్టుకున్నటువంటి ప్లేయర్ అండ్ ఇతడైతే ఖచ్చితంగా అబ్దుల్ సమద్ ప్లేస్ని అండ్ రాహుల్ త్రిపాఠి సో వీళ్ళందరి ప్లేస్ని భర్తీ చేసే విధంగా ఉన్నాడు అని చూస్తే 19 మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్ మ్యాచ్లు. సో ఇందులో 133 స్ట్రైక్ రేటు అండ్ 17 యావరేజ్. సో పర్లే అని చెప్పొచ్చు. కాకపోతే రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు అభినవ్ మనోహర్. సో అభినవ్ మనోహర్ మంచి అడ్వాంటేజ్. నెంబర్ 7 అథర్వ టైడే. సో ఇతడు కూడా 9 మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో. సో స్ట్రైక్ రేట్ 147, యావరేజ్ 27. సో అథర్వ టైడే కూడా ఈ గణాంకాలు బట్టి చూస్తే, స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే ఇతడు ఒక మంచి ప్లేయర్ అనిపిస్తున్నాడు. సో ఎస్ఆర్హెచ్కి ఖచ్చితంగా 1-2 మ్యాచ్లు ఎవరైనా ఫెయిల్ అయితే, ఒకవేళ అభినవ్ మనోహర్ లేకపోతే సచిన్ బేబీ లాంటి వాళ్ళు ఫెయిల్ అయితే తనకి ఛాన్స్ వస్తుంది. అండ్ ఇంకొక ప్లేయర్ అనికేత్ వర్మ. సో అనికేత్ వర్మ అయితే ఆడలే కాబట్టి ఇతని గణాంకాలు అయితే ఏం లేవు. సో ఇతడైతే ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఐపీఎల్లో ఆడలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఛాన్స్ ఇస్తే కనుక. సో నెక్స్ట్ వీళ్ళు మాత్రం బ్యాట్స్మెన్. అండ్ ఆ తర్వాత ఆల్రౌండర్ కేటగిరీలో నితీష్. సో నితీష్ కుమార్ రెడ్డి చూస్తే బ్యాటింగ్లో స్ట్రైక్ రేట్ 143, 34 మ్యాచ్లు, 15 యావరేజ్. సో మంచి ప్లేయరే మనకు తెలుసు. నితీష్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు ఇంకా. సో ఇండియా టీం కూడా రెగ్యులర్గా ఆడుతున్నాడు, బౌలింగ్ కూడా ఇరగదీస్తాడు. సో మొత్తానికైతే నితీష్ కుమార్ రెడ్డి మంచి అడ్వాంటేజ్. అండ్ కుశాల్ మెండిస్, ఇతను కూడా ఒక ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇప్పటివరకు ఇతను ఆడలేదు కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి ఎలాంటి స్టాటిస్టిక్స్ అయితే లేవు. కాకపోతే మంచి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ మనం చూసినప్పుడు బ్రైడన్ కార్స్. సో బ్రైడన్ కార్స్ అయితే ఇతడు కూడా ఇంగ్లాండ్ సంబంధించిన ప్లేయర్. ఇప్పటివరకు ఇతను కూడా మ్యాచెస్ ఆడలేదు.
అండ్ కాకపోతే మంచి బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. అండ్ నెక్స్ట్ హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ 123 స్ట్రైక్ రేటు, 106 మ్యాచ్లు ఆడాడు. అండ్ ఇతడైతే బౌలింగ్లో ఎకానమీ 9తోనే వేస్తూ ఉంటాడు. సో బౌలింగ్ ఎకానమీ అయితే 8.74 అండ్ చాలా వికెట్స్ తీశాడు, 135 వికెట్స్ తీశాడు. సో మెయిన్గా బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో అయితే ఎప్పుడు కూడా పెద్దగా రాణించలేదు హర్షల్ పటేల్. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో హర్షల్ పటేల్ పాత్ర పెద్ద లేదని చెప్పొచ్చు. కాబట్టి మంచి ఫెంటాస్టిక్ బౌలర్, కానీ ఇతను ఆల్రౌండర్ కేటగిరీలోనే ఉన్నాడు. నెక్స్ట్ బౌలర్స్ కేటగిరీలో మహమ్మద్ షమి. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి ఈసారి ఇతను పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. సో ఇతని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. 110 మ్యాచ్లు ఆడాడు, 127 వికెట్లు తీశాడు. సో మ్యాచ్కి 8.44 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. అంటే ఒక ఓవర్కు 8 రన్స్, దాదాపు 8.5 రన్స్. అంటే ఇతను చివరిలో వేస్తాడు, స్టార్టింగ్లో బౌలింగ్ వేస్తాడు. సో అని టిపికల్ సిచ్యువేషన్లో వేస్తాడు కాబట్టి స్ట్రైక్ రేట్ అయితే కాస్త ఎక్కువగా ఉంది, అంటే ఎకానమీ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి మంచి ప్లేయర్. అండ్ ఇంకొక ప్లేయర్ చూస్తే రాహుల్ చహార్. ఈసారి స్పిన్ డిపార్ట్మెంట్ ఇతంది 8.06, అంటే తక్కువ రన్స్ ఇచ్చాడు, 8 రన్స్, ఓవర్కి 8 రన్స్. అంటే అది హిట్టింగ్ సిచ్యువేషన్లో, రకరకాల సిచ్యువేషన్లో బౌలింగ్ వేస్తుంటాడు కాబట్టి 78 మ్యాచ్ల్లో 129 వికెట్లు తీశాడు. సో ఒక ఎఫెక్టివ్ బౌలరే, ప్రజెంట్ ఫామ్లో కూడా ఉన్నాడు రాహుల్ చహార్. సో మంచి గేమ్ చేంజర్ అవుతాడని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ప్లేయర్ ఆడన్ జంపా. ఇతడు కూడా లెగ్ స్పిన్నర్, మంచి స్పిన్నర్. అండ్ 20 మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో, 29 వికెట్లు తీశాడు. అండ్ ఎకానమీ 7.99, అంటే 8 కూడా లేదు, ఆల్మోస్ట్ 8 ఉంది ఎకానమీ. సో మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు ఆడన్ జంపా కూడా. బౌలింగ్లో సాలిడ్ ఉంది మహమ్మద్ షమి అండ్ రాహుల్ చహార్ అండ్ ఆడన్ జంపా. అండ్ సిమర్జీత్ సింగ్. సో సిమర్జీత్ సింగ్ అయితే ఇతడు చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాడు, 10 మ్యాచ్లు ఆడాడు, 9 వికెట్లు తీశాడు, 8.63. సో మంచి ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, 145, 148 అరౌండ్గా సిమర్జీత్ సింగ్ బౌలింగ్లో అని చెప్పొచ్చు. ఇతనికి పెద్ద ఛాన్స్లు వస్తే మాత్రం బాగానే ఆడతాడు, ఎందుకంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ఫాస్ట్ బౌలింగ్లో. అండ్ నెక్స్ట్ జీషాన్ అన్సారీ. సో ఇతడు స్పిన్నర్, ఇండియాకి సంబంధించినటువంటి స్పిన్నర్. కానీ ఐపీఎల్లో ఇతనికి ఎప్పుడూ ఆడే అవకాశం రాలేదు కాబట్టి ఇతనికి ఎలాంటి స్టాటిస్టిక్స్ అయితే అవైలబుల్ లేవు, కాకపోతే మంచి ప్లేయర్. అండ్ ఇంకొక ప్లేయర్ జయదేవ్ ఉనాడ్కట్. ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, 105 మ్యాచ్లు. సో మీడియం పేస్ వేస్తాడు ఇతడు, 105 మ్యాచ్లు, 99 వికెట్లు, 8.98. సో పేస్ వేరియేషన్స్తోని మనం ఇంతకుముందు సీజన్లో చూసాం. సో ప్యాట్ కమిన్స్ మొదలైన వాళ్ళతో కలిసి చాలా సూపర్ బౌలింగ్ అయితే వేశాడు. సో అందుకే ఇతన్ని ₹1 కోటి పెట్టి మళ్ళీ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ శ్రీలంకకు సంబంధించిన ఇషాన్ మలింగ. సో ఇతడు కూడా ఫాస్ట్ బౌలరే, కానీ ఎప్పుడు ఐపీఎల్ ఆడలేదు. ఫస్ట్ టైం ఐపీఎల్లో అయితే ఎస్ఆర్హెచ్కి వచ్చాడు, కానీ ఒక మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ వస్తుందో లేదో చెప్పలేము. కాకపోతే మంచి బౌలర్, చివర్లో అండ్ లాస్ట్లో అయితే ఇతను మంచి యార్కర్ అయితే వేస్తుంటాడని చెప్పి నేమ్ అయితే ఉంది. అండ్ ఇంకో ప్లేయర్ ఎస్ఆర్హెచ్కి సంబంధించిన కెప్టెన్. సో ఇతను మొత్తంగా 58 మ్యాచ్లు ఆడాడు. సో 58 మ్యాచ్ల్లో అయితే 63 వికెట్స్ తీశాడు అండ్ ఎకానమీ 9, అంటే దాదాపు 8.75. సో ప్యాట్ కమిన్స్ అయితే బౌలింగ్లో ఇతను మిడిల్ ఓవర్లో మంచి కీలకమైన టైంలో బౌలింగ్ వేస్తుంటాడు. సో ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఆల్రౌండర్ కూడా చాలా బాగున్నారు. అండ్ బౌలింగ్లో కూడా మంచి మ్యాచ్ విన్నర్స్ అయితే ఉన్నారు. సో పోయినసారి కంటే టీం బెటర్ అయింది. సో పోయినసారి బౌలింగ్ నాకు తెలిసి చాలా బాగా వేయలేదు. నటరాయన్ ఎప్పుడో అంటే చివరిలో వేసేవాడు అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా రన్స్ ఇచ్చాడు. సో ఈసారి టీం ఫెంటాస్టిక్ అని నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా.